ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, నా గోల్ ఏంటంటే 1000 మంది నరకానికి తీసుకెళ్లాలంట. ఏంటంట? ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే అట్లాంటి గోల్ నేను ఎప్పుడు వినలేదండి. అంత కఠినమైన హృదయము, అంత కఠినమైన ఆలోచన అపవాది కలుగజేశాడు. ఈ అబ్బాయి ఛాన్స్ ఇచ్చాడు అపవాదికి. ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు, 1000 మందిని నరకానికి ఈడ్చుకెళ్ళడం నా గోల్ అన్నాడు. సౌలు కూడా అలాగే అనుకున్నాడు. నాయన దమస్కు మార్గంలో బండ హృదయాన్ని బద్దలు చేశాడు దేవుడు, అంతే జీవితాన్ని మార్చాడు. 1000 మందిని చంపుదాం అనుకున్నాడేమో సౌలు టార్గెట్ ఏంటో మనకు తెలియదు. 1000 మంది క్రైస్తవులను దేవుని మార్గంలో ఉన్న వారిని హతమార్చాలనుకున్నాడేమో. ఈరోజు లక్షల కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు పౌలు భక్తుని మార్చాడు. హల్లెలూయా. అతను చేయాలనుకుంటున్న డ్యామేజ్ ఇంతే, కానీ దేవుడు అతని జీవితాన్ని మార్చాక ఒక కన్స్ట్రక్టివ్ వేలో, పౌలు భక్తుడు చనిపోయి ఎంతకాలం అయింది, ఇన్ని వందల వేల సంవత్సరాలలో ద వే హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడండి దైవజనుడు. ఆయన రాసిన ఉత్తరాలు నూతన నిబంధన గ్రంథంలో దాదాపు 13 పత్రికలు, పుస్తకాలు కలిపి మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రాసిన ఆ మాటలు, ఆయన సంఘాలను ప్రభావితం చేసిన విధానము, నేటి క్రైస్తవ్యం మీద కూడా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య, ఆ ఎఫెక్ట్, ఇది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.